డాక్టర్ శశికాంత్, సీనియర్ కన్సల్టెంట్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్. సో ఈ బ్రెస్ట్ రికన్స్ట్రక్షన్ అనేది మనం ఒకసారి ఇమీడియట్గా చేయొచ్చు, అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత కూడా మనం మొదలు పెట్టచ్చు అనమాట. క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే సర్జరీ అయిపోయిన తర్వాత కొంతమందికి రేడియేషన్ ఇస్తారు, కొంతమంది కీమోథెరపీ ఇస్తారు. సో ఇవన్నీ ట్రీట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఆ స్కిన్ అంతా కూడా నార్మల్ అయిపోయిన తర్వాత, అంటే మేబీ 6 months ఆర్ 1 year వెయిట్ చేసి అంతా అయిపోయిన తర్వాత రికరెన్స్ లేదు అట్లా ఏదన్నా అనుకున్నప్పుడు మనము బ్రెస్ట్ రికన్స్ట్రక్షన్కి వెళ్ళచ్చు. రకరకాల విధాలు ఉంటాయి బ్రెస్ట్ రికన్స్ట్రక్షన్. బట్ ఒకటేంటంటే ఎక్స్పాండర్ ఇంప్లాంట్ పెట్టడం, అంటే ఏదైతే స్కార్ అయిపోతుందో ఆ స్కార్ కింద మనము ఒక చిన్న క్యావిటీ ఓపెన్ స్పేస్ క్రియేట్ చేసి ఒక చిన్న బెలూన్ పెడతాం అనమాట. బెలూన్ అంటే డిఫ్లేటెడ్ బెలూన్, అంటే దాంట్లో ఇంకా ఏమీ కొలాప్స్ అయిపోయిన బెలూన్ పెడతాం. సో దాని నుంచి ఒక బయటకు పోర్ట్ పెడతాం ఒక చిన్న సైడ్కి. అక్కడి నుంచి ఎవ్రీ వీక్లీ ఒక సాలైన్ ఇంజెక్ట్ చేస్తూ దాని సైజ్ పెంచుకుంటూ పోతాం. అది ఒక సైజ్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మనము ఒక సిలికాన్ ఇంప్లాంట్ పెడతాం. ఇదొక విధంగా రీకన్స్ట్రక్ట్ చేసే పద్ధతి. ఇంకొకటి డిఐఈపి ఫ్లాప్ అంటారు. డిఐఈపి అంటే కింద పొట్ట దగ్గర నుంచి ఏదైతే స్కిన్ ఉంటుందో ఆ స్కిన్ని దాని బ్లడ్ వెజల్స్తో, రక్తనాళాలతో సహా డిసెక్ట్ చేసి తీసి ఛాతీలో బ్రెస్ట్ ఏరియాలో మనము స్కిన్ అంతా సెపరేట్ చేసి ఏదైతే ప్రీవియస్ స్కార్స్ ఉంటాయో అవి ఓపెన్ చేసి ఈ ఫ్లాప్ని పెట్టి ఇంటర్నల్ మెమరీ వెజల్స్ అంటారు, అది రిబ్స్ దగ్గర ఉండే రక్తనాళాలతో జోడిస్తారనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్. సో అట్లా ఈ రెండు టైప్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్స్తో మనము బ్రెస్ట్ ఆల్మోస్ట్ నార్మల్ సైజ్కి తీసుకురావచ్చు అనమాట. సో